అమెరికాలో ఐటీ రంగంలో 3 దశాబ్దాలుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి విజయ్ మోహన్ రావు. ఈయన V4C అనే ఐటీ సంస్థ వ్యవస్థాపకులు. సాంకేతిక రంగంలో వస్తున్న AI లాంటి విప్లవాత్మక మార్పులపై అవగాహన కల్పించడానికి ఒక సరికొత్త పంథాలో ముందుకు వెళుతున్నారు విజయ్ మోహన్ రావు. శాన్ ఫ్రాన్సిస్కోలో జూన్ 15 నుంచి జూన్ 18 వరకు జరగబోయే డేటా బ్రిక్స్ మెయిన్ సమిట్ కి వెళ్లడానికి రోడ్ టు సమిట్ పేరుతో ల్యాంబోర్గినీలో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం కేవలం ఒక టెక్ ఈవెంట్ గా మాత్రమే కాదు, ఒక సామాజిక చైతన్య వేదికగా నిలుస్తోంది. 9000 మైళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా V4C వ్యవస్థాపకులు విజయ్ మోహన్ రావు అమెరికాలో ఉన్న 25 నగరాల్లో పర్యటిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో డేటా, AI కమ్యూనిటీల స్పందనల్ని ఆయన దగ్గరగా పరిశీలిస్తున్నారు. న్యూయార్క్లో మొదలై బోస్టన్, చికాగో, అట్లాంటా, డాలస్, హ్యూస్టన్, అరిజోనా, లాస్ వెగాస్లో పర్యటించిన విజయ్ మోహన్ రావు ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో ఉన్నారు. ఆయన TV9 వారధిలో మనతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు తన రోడ్ టు సమిట్ ప్రయాణ అనుభవాల్ని మనతో పంచుకుంటారు. విజయ్ మోహన్ రావు గారు, వెల్కమ్ టు TV9 వారధి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. మోహన్ రావు గారు, రోడ్ టు సమిట్ చెయ్యాలి అన్న అసలు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఉత్సాహానికి కారణం ఏంటి? ఈ సమిట్ ఐడియా, మేము ఈ సమిట్ అనేది డేటాబ్రిక్స్ చాలా పెద్ద కాన్ఫరెన్స్ అండి. సో ఈ కాన్ఫరెన్స్ ముందు అందరు డేటాబ్రిక్స్ ఎంప్లాయీస్ ని మరియు డేటా అండ్ AI ఫీల్డ్ లో అన్ని ప్రముఖుల్ని కలవాలనే థాట్ తో స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఫ్లైట్ లో వెళ్దాం అనుకున్నాం, కానీ దాని తర్వాత ఈ కార్ లో వెళ్ళే ఐడియా వచ్చింది. సో మాకు చాలా నచ్చిందండి. సో మేము ఎవరికి ఇది చెప్పిన వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు, అరే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ఐడియా అని. సో అలా మేము స్టార్ట్ చేసాము. మేము ఆల్మోస్ట్ 9,000 మైల్స్ లో 8,500, ఆల్మోస్ట్ 90% కవర్ చేసామండి ఆల్రెడీ. అండ్ రెస్పాన్స్ చాలా బాగుండే. సో ఆ రెస్పాన్స్ ని చూసి వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు మీరు? ఇంత అరుదైన సాహసోపేతమైన చొరవ తీసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏంటి? అంటే మా ఫాదర్ చాలా రొటీన్ భిన్నంగా థింక్ చేస్తారండి. ఆ థాట్ ప్రాసెస్ నాకు కూడా వచ్చింది. నేను నా పేరెంట్స్ క్రెడిట్ ఇవ్వాలి. సో ఎప్పుడు కూడా నేను రొటీన్కి భిన్నంగా కొంచెం డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేస్తాను. అలాంటి ఆలోచనలోంచి ఈ థాట్ పుట్టిందండి. ఓకే, డేటా బ్రిక్స్ సమిట్ కి సంబంధించినంత వరకు డల్లాస్ లో మీరు ఒక మైల్ స్టోన్ అచీవ్ చేశారని విన్నాం మేము. మీరు దీన్ని ఎలా సాధించారు? అంటే ఇప్పుడు చాలా మనకి ఫస్ట్ నుంచి ఇది మా థర్డ్ కంపెనీ అండి. 2 కంపెనీస్ మేము ఇదివరకే బిల్డ్ చేసి ఎక్వైర్ అయినాయి. సో ఇప్పుడు అదే మేము అందులో వచ్చిన నాలెడ్జ్ అంతా ప్లే బుక్స్ అన్ని ఇందులో అప్లై చేసి డేటాబ్రిక్స్ లో వన్ ఆఫ్ ది టాప్ పార్ట్నర్స్ గా మేము మమ్మల్ని గుర్తించారు. అండ్ డేటాబ్రిక్స్ మాలో ఇన్వెస్ట్ కూడా చేసిందండి. డేటాబ్రిక్స్ కంపెనీ అనేది చాలా తక్కువ సర్వీసెస్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు డేటాబ్రిక్స్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ V4C. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. అలాంటి రికగ్నిషన్ చాలా చాలా తక్కువ కంపెనీస్కి వస్తుంది. సో అందులో మాదొకటి అవడం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా గర్వంగా కూడా ఉంది. విజయరావు గారు, భారతదేశంలో మీ సంస్థ వృద్ధి కోసం మీరు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు? అలాగే ఉపాధిని ఎలా పెంచాలని అనుకుంటున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మా బిజినెస్ అంతా US లో ఉందండి, కానీ మా ఎంప్లాయీస్ అంతా కూడా మన ఇండియాలోనే ఉన్నారు. అండ్ మనకి హైదరాబాద్ లో కూడా చాలా ఎంప్లాయీస్ ఉన్నారు మనకి. అండ్ ఇలాగే డేటా అండ్ AI ఫీల్డ్ లో మనము ఇండియాలో మనం టాప్ లో ఉండాలని చెప్పి మేము చాలా మంచి స్టూడెంట్స్ ని హైర్ చేసి, మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసి చాలా చాలా మంచి ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఇప్పుడు మన ఐటీ ఫీల్డ్ లో అందరికంటే మెయిన్ ఛాలెంజ్ అనుకోండి, లేకపోతే మెయిన్ పివట్, ఒక మెయిన్ మార్పు మనకి రాబోతుందండి. అది అందరూ ఇప్పుడు ముందు ప్రోగ్రామింగ్ మామూలుగా ప్రోగ్రామ్స్ రాసేవారు, ఇప్పుడు అంతా కూడా AI మనకు ప్రోగ్రామ్స్ రాస్తుంది. సో ఇది ఒక మేజర్ షిఫ్ట్ మన ఇండస్ట్రీలో. సో దీన్ని మనము అడ్వాంటేజ్ గా వాడుకొని మనం కూడా చాలా ఫాస్ట్ గా క్లయింట్స్ కి వర్క్ డెలివర్ చేసేలా మేము చాలా ఇనిషియేటివ్స్ రన్ చేస్తున్నాము. మా ఎంప్లాయీస్ కూడా ఈ క్లాడ్ అండ్ ఆంథ్రోపిక్ ఇవన్నీ టెక్నాలజీలు వాడి చాలా ఫాస్ట్ గా చాలా ఎక్కువ ప్రొడక్టివ్ క్లయింట్స్ కి ప్రాజెక్ట్స్ డెలివర్ చేయాలని మేము చాలా ఇనిషియేటివ్స్ రన్ చేసి ఇదంతా మన ఎంప్లాయీస్ ని ట్రైన్ చేస్తున్నామని ఇండియాలో. ఓకే, భారతదేశ వృద్ధికి డేటా బ్రిక్స్ సంస్థ మద్దతు ఎలా దోహదపడుతుంది అంటే మీరు ఎలా భావిస్తున్నారు దీన్ని? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. డేటాబ్రిక్స్ ఇన్ఫాక్ట్ $250 million ఇన్వెస్ట్ చేస్తుందండి ఇండియాలో.
ఈ ఇయర్ అనౌన్స్ చేశారు వాళ్ళు. అండ్ ఇప్పుడు చాలా ఇండియాలో టాప్ కంపెనీస్ అంతా డేటాబ్రిక్స్ వాడుతున్నాయి. సో డేటాబ్రిక్స్ అనేది ఒక టాప్ డేటా ప్లాట్ఫామ్ అండి. ఇది ఏఐ ప్రోగ్రామ్స్ మీకు రన్ అవ్వాలంటే మీకు అంత డేటా కావాలి. సో ఈ ఏఐని మీకు ఎనేబుల్ చేయడానికి డేటాబ్రిక్స్ చాలా చాలా మీకు బెస్ట్ టెక్నాలజీ అండి. సో ఇండియన్ కంపెనీస్ వాడుతున్నాయి. అలాగే ఇండియాలో ఐటీ ఫీల్డ్లో ఈ డేటాబ్రిక్స్ వాడి చాలా కంపెనీస్ అరౌండ్ ద వరల్డ్ అన్ని కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ డెలివర్ చేస్తున్నారండి. సో రెండు విధాలా మనకి డేటాబ్రిక్స్ మన ఇండియాకి చాలా హెల్ప్ అవుతుంది. విజయ్ గారు, V4C డేటాబ్రిక్స్ మధ్య సహకారం భవిష్యత్తుని మీరు ఎలా ఊహిస్తున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఆల్రెడీ మేము వన్ ఆఫ్ ది టాప్ పార్ట్నర్స్ అని చెప్పాను కదా. అండ్ మాకు ఈ 2 weeks బ్యాకే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మాకు ఒక బోర్డ్ అడ్వైజర్ కూడా వస్తారండి డేటాబ్రిక్స్ తరపు నుంచి. డేటాబ్రిక్స్ తరపు నుంచి ఒక చాలా మెయిన్ ఎగ్జిక్యూటివ్ మా బోర్డులో ఉంటారు. సో రెండు కంపెనీస్ మధ్య చాలా క్లోజ్ అలైన్మెంట్ స్టార్ట్ అవుతుందండి దీనివల్ల. సో మన కంపెనీస్ వాళ్ళ స్ట్రాటజీ మా స్ట్రాటజీ చాలా చాలా అలైన్డ్గా మేము వెళ్ళి ముందుకెళ్తాం. సో వాళ్ళు మా గ్రోత్కి చాలా సహాయపడతారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళ ఇంటర్నల్ ప్రోగ్రామ్స్లో లైక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్లో మాకు చాలా స్పెషల్గా మాకు యాక్సెస్ ఇస్తారండి దానికి. సో అండ్ అలాగే మన డేటాబ్రిక్స్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా స్పెషల్గా మమ్మల్ని మా గ్రోత్కి వాళ్ళు సహాయపడతారు. విజయ్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మేము ఆల్రెడీ చాలా 1 yearలో మేము వన్ ఆఫ్ ది టాప్ పార్ట్నర్గా ఎస్టాబ్లిష్ చేసామండి. ఆల్రెడీ మేము చాలా చాలా ఫాస్ట్ గ్రోత్ పాత్లో ఉన్నాం. సో అది ఇంకా 10 times 10 రెట్లు మోర్ ఫాస్ట్గా మేము కంపెనీ గ్రో చేసి వన్ ఆఫ్ ద పూర్తి వరల్డ్లోనే టాప్ డేటాబ్రిక్స్ పార్ట్నర్గా ఈ నెక్స్ట్ ఇయర్లో మేము అచీవ్ చేస్తామండి. సో మీ లాస్ట్ డేటాబ్రిక్స్ సమిట్లో మేము జస్ట్ అప్పుడే వచ్చాం. అప్పుడు మేము ఒక గోల్ పెట్టుకున్నాం, నెక్స్ట్ డేటాబ్రిక్స్ సమిట్కి మనం ఒక టాప్ పార్ట్నర్ అవ్వాలి, మనకి ఇన్వెస్ట్మెంట్ రావాలని మేము సాధించాం. ఇదే టైంలో నేను మీకు చెప్తున్నాను, నెక్స్ట్ జూన్ మన 2027 జూన్లో మళ్ళీ సమిట్ అవుతుంది. అప్పటికి మేము వరల్డ్లోనే టాప్ పార్ట్నర్గా అయి చూపిస్తామండి. మేము లాస్ట్ ఇయర్ మేము అనుకున్నది మేము ఈసారి సాధించాం. నెక్స్ట్ ఇయర్ మేము దీనికంటే 10 రెట్లుగా వరల్డ్లోనే టాప్ పార్ట్నర్ అవ్వాలని మా అంబిషన్ అండి, మా గోల్. అది మేము తప్పకుండా సాధిస్తామని మాకు గొప్ప నమ్మకంగా ఉందండి. ప్రస్తుతం మీరు లాస్ ఏంజల్స్లో ఉన్నారన్నారు కదా, అక్కడ మీ జర్నీ ఎలా సాగుతోంది? ఈ జర్నీ ఎలాంటి అవాంతరాలు రాకుండా ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు? 25 cities-ని మీరు టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు వెళ్ళిన సిటీస్లో రెస్పాన్స్ ఏ విధంగా వచ్చింది? చాలా మంచి రెస్పాన్స్ అండి. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ నేను మీకు చెప్పినట్టు 95% దాకా జర్నీ ఆల్రెడీ కవర్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ఇంత పెద్ద జర్నీ ఎలా చేస్తామని కొంచెం మైండ్లో కొంచెం ఉండే. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం టెన్షన్ పడ్డారు, చాలా జాగ్రత్తగా నడపాలి మీరు అని. సో కానీ అవంతా ఏమీ ఇన్సిడెంట్ లేకుండా చాలా మంచిగా ఇప్పటివరకు చేసుకొచ్చామండి. మా సేల్స్ స్టాఫ్, మా అదర్ పార్ట్నర్స్ అందరూ కూడా నాతో హెల్ప్ చేసి డ్రైవింగ్లో సహాయం చేశారు. అండ్ మేము వెళ్ళిన అన్ని సిటీస్లో చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నిన్న మేము లాస్ ఏంజలస్లో బేస్బాల్ గేమ్, లాస్ ఏంజలస్ డాజర్స్ బేస్బాల్ గేమ్ స్పాన్సర్ చేసాము. ఆల్మోస్ట్ 20 to 30 డేటాబ్రిక్స్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళందరూ గేమ్ మాతో చూసి అండ్ అందరూ కార్ సైన్ చేస్తున్నారండి. అలాగే షికాగోలో చాలా మంచి రెస్పాన్స్ ఉండే, ఆస్టిన్లో చాలా బాగా అయిందండి. సో అన్ని సిటీస్లో డేటాబ్రిక్స్ ఎంప్లాయీస్ వచ్చి కార్ సైన్ చేసి మాతో గేమ్స్ కానీ లేకపోతే డిన్నర్ కానీ లో పాల్గొంటున్నారు. అలాగే ఇప్పుడు మా సమిట్లో స్పెషల్గా ఈ కార్ని ఫీచర్ చేస్తున్నారండి. వాళ్ళు చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. మా కారు ఈ రోడ్ టు సమిట్ ప్రయాణం మీద స్పెషల్ ఫీచర్లు చేసి వాళ్ళు కాన్ఫరెన్స్లో మొత్తం అరౌండ్ ద వరల్డ్ టెలికాస్ట్ చేస్తారండి. విజయ్ గారు, ఏఐ అండ్ డీప్ టెక్లో సాహసోపేతమైన ప్రముఖ కంపెనీలు నిర్మించాలి అనుకునే యువ భారతీయ పారిశ్రామికవేత్తలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో నేను ఎప్పుడు ఇదే చెప్తుంటా అండి, మనము అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండాలి. నేను మీకు ప్రీవియస్గా కూడా మీకు ఈ కార్ ఐడియా ఎలా వచ్చింది అంటే నేను చెప్పిన ఆన్సర్ అదే. మీకు అందరూ చేసేలా మనం కూడా చేస్తే
ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ అండి. సో మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. ఇంత వరల్డ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఏఐలో. అది మనం ఎంబ్రేస్ చేసి దాంతో మనం ఎలా ముందుకెళ్ళాలి అని ఒక థాట్లో ఉండాలండి. ఇట్లా అందరం చేసేది కూడా మనం అలాగే చేస్తే మనకి గ్రోత్ రావడం కానీ సంథింగ్ మన ఏదైతే ఒక మార్కెట్లో గ్యాప్ ఉందో దాన్ని చూసి మనం ఆ గ్యాప్ని ఎలా పూడ్చాలి అని అందరికంటే కొంచెం రొటీన్గా భిన్నంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ విజయ్ గారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జూన్ 15 నుంచి 18 వరకు జరగబోయే మీ డేటా బ్రిక్స్ మెయిన్ సమిట్కి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే అప్పటి వరకు మీ రోడ్ టు సమిట్ కూడా నిర్విఘ్నంగా ఇలాగే కొనసాగుతూ ఇంతే అపూర్వమైన స్పందన రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది విజయరావు గారితో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.